వెల్కమ్ టు డాట్ న్యూస్. మనము కామెడీ సినిమాలలో చార్మినార్ అమ్ముతారట కొంటావా అని అంటాడు. అది తమాషాకే అయినా కానీ మన రిజిస్ట్రేషన్ విధానంలో ఉన్న లొసుగులను మనకు అది వెటకారంగా తెలుపుతుంది. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మన ఆధార్ కార్డు ఫోటో తీసుకొని అమ్మేవాళ్లకు కొనేవాళ్లకు అబ్జెక్షన్ లేదా అని గమనించి రిజిస్ట్రేషన్ చేస్తారు. మన కాగితాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నాము కానీ హక్కులను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కానీ వాళ్ళు దానికి ఎటువంటి బాధ్యత వహించరు. ఒక్కొక్కసారి ఆస్తి పత్రాలు మన దగ్గర ఉన్నా కానీ అవి దొంగగా సృష్టించబడి డబుల్ రిజిస్ట్రేషన్లు లేక మనకు తెలియకుండానే మన భూమి వేరే వాళ్లపైన రిజిస్టర్ కావడం చూస్తూ ఉంటాం. మనం మ్యాక్సిమం అయితే ఈసీ కాపీ తీసుకుంటాం, లింక్ డాక్యుమెంట్స్ చూస్తాము. కానీ మనము తీరా కొన్న తర్వాత ఎవరైనా అది వక్ఫ్ భూములనో ఎండోమెంట్ ల్యాండ్లనో లేక పట్టా స్థలాలనో తెలిపితే మన కష్టార్జితాన్ని పెట్టుకున్న ఆ భూమిని లేక ఇంటి స్థలాన్ని ఏం చేయాలో అర్థం కాక కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మనకప్పుడు దిమ్మ తిరిగి ఎవరైనా అడిగితే అప్పుడు చావు కబురు చల్లగా చెబుతారు, బాబు రిజిస్ట్రేషన్ చేసేంత వరకే మా బాధ్యత, అదంతా చెక్ చేసుకొని దాని యొక్క పూర్వాపరాలను తెలుసుకొని కొనుక్కోవలసిన బాధ్యత నీదే, మాకేం సంబంధం లేదు అనడం మనం చాలాసార్లు గమనించుంటాం. మనం ఇంత స్టాంప్ డ్యూటీ కట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, మరి ప్రభుత్వ ఆఫీసు మాకేం బాధ్యత లేదు అంటే ఎలా అని మనకు చాలాసార్లు కోపం వచ్చుంటుంది. కానీ ఏం చేయలేం, చట్టం అలా ఉంది. సరిగ్గా ఇక్కడే మనకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది మనకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం మన స్థలంపై ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటికి తెస్తుంది. సమగ్ర చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది. దీనికోసం ముందుగా మన స్థలాలను పొలాలను జియో విధానం ద్వారా సర్వే చేసి దానికి ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తారు. తర్వాత దానిపై కంప్యూటరైజేషన్ చేసి దానికి ఉన్న ఈసీ లింక్ డాక్యుమెంట్స్ మరియు మిగతా డిపార్ట్మెంట్స్ అనగా రెవెన్యూ, ఎండోమెంట్స్ ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న సమాచారం అంతా ఆ యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉన్న ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఏవైనా కోర్టు కేసులు ఉన్నా డబుల్ రిజిస్ట్రేషన్లో ఉన్నా కానీ మనకు అందులో తెలిసిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఆ డాక్యుమెంట్స్లో కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఏ రికార్డులో ఎక్కడైనా మార్పు జరిగితే అది ఇక్కడ మార్పు జరిగిపోతుంది. దీన్ని మిర్రర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇది ప్రభుత్వ ధ్యేయం. ఇంతకుముందు మాదిరి రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకోకుండా ఈ కొత్త చట్టం మనకు ఆ టైటిల్కు కావాల్సిన చట్టపరమైన రక్షణ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా దీనికి ఏమైనా సమస్యలు వస్తే మన కష్టార్జితం పోకుండా ఇన్సూరెన్స్ కూడా చేసి ఉంటుంది. ఈ చట్టం పూర్తిగా దేశమంతా అమలైతే మన ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణంలో కూర్చొని అయినా కానీ మన ఇంట్లో నుంచే దేశంలో ఉండే ఎక్కడి స్థలం కొనాలన్నా కంప్యూటర్లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన దేశంలో ఉండే 16 భాషలలోకి అవి ఆటోమేటిక్గా తర్జుమా అయ్యి మనకు కనిపిస్తాయి. కావున మనం ఏ లాంగ్వేజ్లో ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయినా కానీ మన లాంగ్వేజ్లో మనం చదువుకోవచ్చు. మనం ఆ డాక్యుమెంట్ అంతా సాటిస్ఫై అయిన తరువాత మనం ఇంకా కావాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని మన స్థలం కానీ పొలం కానీ కొనవచ్చు. ఒకప్పుడు మనకి రెడ్డీకరణాల వ్యవస్థ ఉండేది. ఏవైనా భూ తగాదాలు సరిహద్దు తగాదాలు వస్తే రెడ్డీకరణాలు వచ్చి మనకు కొలతలు వేసి పరిష్కరించేవారు. తర్వాత ఆ వ్యవస్థ రద్దు చేసి విఆర్ఓ అని వేరే ఊరి నుంచి ఉద్యోగం కోసం వచ్చే వాళ్లను వేయడం వలన చాలా సమస్యలు వచ్చాయి. తర్వాత యథేచ్ఛగా చెరువులను, కుంటలను, పోరంబొక్కు భూములను, సరిహద్దు భూములను, ఎండోమెంట్ ల్యాండ్లను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్న ఈ చట్టం మన దేశంలో విప్లవాత్మకమైన చట్టం. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇది మన భారతీయుల ఎన్నో ఏళ్ల కళ. ఇది కబ్జాదారులకు, పెట్టుబడిదారులకు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు కంటగింపుగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క సర్వే, జియో ట్యాగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇక అది టెస్టింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంతేకాని ఇంకా దాన్ని మన రాష్ట్రంలో అమలుపరచలేదు. ఇది మనకు పనికొచ్చే చట్టమే కానీ మన భూములను, మన ఇళ్ల స్థలాలను ఎవరో దొంగలించడం లేక తాకట్టు పెట్టుకోవడానికి పనికిరాదు. పక్కా బాండ్ పేపర్లు మన దగ్గర ఉన్నా కానీ మన స్థలాలు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసే ఈ కాలంలో ప్రభుత్వమే ముందుకు వచ్చి మన స్థలాలకు గ్యారంటీ ఇచ్చి ఇన్సూరెన్స్ కూడా చేసి మనకు ఒక ధైర్యాన్ని కల్పించే ఈ చట్టాన్ని అడ్డుకోవడం అనేది మన మూర్ఖత్వమే.
ఇది ఈరోజు మొదలుపెట్టినది కాదు. 1989 మరియు 2004 నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ తరువాత డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా అనే విధానం ద్వారా దీనిలో మార్పులు చేర్పులు జరుగుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చింది. భారతదేశమంతా ఈ చట్టం అమలై మనందరికీ మంచి జరగడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అంతవరకు మనం ఈ చట్టం కోసం ఎదురు చూడాల్సిందే. Please subscribe Dot News.